హెల్లో మామా 100 డేస్ కాలేజ్ ఛాలెంజ్ లో ఇవాళ డే 24. డైలీ కాలేజ్ కి వెళ్ళి ఏం షూట్ చేస్తామని మీరు అనుకోవచ్చు, కానీ ఈ రోజు జరిగిన ఒక సింపుల్ కాలేజ్ డేని కూడా ఒక ఫుల్ మెమరీ లాగా షూట్ చేయడం నాకు ఇష్టం. ఎప్పట్లాగే మార్నింగ్ లేచి స్నానం చేసి రెడీ అయిపోయి కాలేజ్కి అయితే వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్తే మా ఫ్రెండ్స్ అందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉండే. ఇలా మీ గ్యాంగ్ లో కూడా కాలేజ్కి వాళ్ళు త్వరగా వెళ్ళి మీకోసం వెయిట్ చేసే ఫ్రెండ్స్ మీ గ్యాంగ్ లో కూడా ఉండే ఉంటారు. వాళ్ళ పేర్లు కామెంట్ లో చెప్పండి. ఇంకా అందరం కలిసి క్లాస్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా బ్రేక్ లో ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక చోట కూర్చొని ఉంటే మా బంటిగాడేమో అసలు నాకు పెళ్ళి అవుతుందంటావా మావా అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. డిప్రెషన్. ఇంకా మా బన్నీ గానికేమో ఎవరూ ఫోన్ చేయకపోయినా ఫోన్ చేసినట్టు వాడు మాట్లాడుకుంటూ వస్తున్నాడు. డిప్రెషన్. ఆ తర్వాత మధ్యాహ్నం క్యాంటీన్కి వెళ్ళి కర్రీస్ తీసుకుని రూమ్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళి చూస్తే నేను రాకముందే మా ఫ్రెండ్స్ అందరూ తినడం మొదలు పెట్టేశారు. ఇంకేం చేసేది లేక తెచ్చుకున్న కర్రీస్ తో అందరం కూర్చొని మంచిగా తినేసి బయటకెళ్ళి కూర్చుంటే కొన్ని పిచ్చి పిచ్చి డౌట్స్ అయితే వస్తున్నాయి. బంకులో పెట్రోల్ డీజిల్ రెండూ దొరుకుతాయి, కానీ ఎందుకు దాన్ని పెట్రోల్ బంక్ అనే అంటారు? వీకెండ్ కోసం 5 డేస్ వెయిట్ చేస్తాం, కానీ వీకెండ్ వచ్చాక ఎందుకు మండే గురించి టెన్షన్ పడతాం? ఇలా కొన్ని వింత వింత డౌట్లు అయితే వచ్చాయి. ఇలాంటి డౌట్లు మీకు ఎప్పుడైనా వచ్చింటే కామెంట్ లో చెప్పండి. ఇంకా కాలేజ్ కి టైం అవుతూ ఉంది, రండ్రా వెళ్దామని అంటూ ఉంటే మా వాళ్ళందరూ చూడండి ఎలా పడుకొని ఉన్నారు. ఏయ్ బాబు లేవ్. ఇంకా ఆ తర్వాత అందరం కలిసి కాలేజ్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్తే మా దండుపాలెం గ్యాంగ్ అంతా ఒకటే దగ్గర ఉన్నారు. ఈ ఛాలెంజ్ వల్ల నాకు ఒక విషయం రియలైజ్ అయింది. మనం డైలీ చూసే నార్మల్ మూమెంట్స్ మనకు అప్పుడు పెద్దగా అనిపించవు, కానీ కొన్ని రోజుల తర్వాత కెమెరాలో క్యాప్చర్ చేసి చూస్తే అరే ఆ రోజు అలా జరిగిందా అని అనిపిస్తుంది. సరే అయితే ఇవాళకి ఇంతే. మరి డే 24 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. ఇంకా 76 డేస్ మిగిలి ఉన్నాయి. డే 25 లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. సరే వెళ్ళొస్తాం మరి, బాయ్.